అందరికీ ప్రైజ్ లా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత ఎందరైతే చేరి నీ వాక్యమును వినుటకు ఆసక్తి కలిగినటువంటి వారై ఉన్నారో వారందరినీ నీవు జ్ఞాపకం చేసుకునమని అడుగుచున్నాను, దర్శించమని అడుగుచున్నాను. ఏ అవసరములను బట్టి నైనా ఇదిగో ఇక్కడ చేరినటువంటి వారై ఉన్నారో నువ్వు వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరతను నువ్వు తీర్చమని అడుగుచు, ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించమని అడుగుచు, మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన మనము చెప్పుకొనబోయేటువంటి అంశము, దేవుడు నిన్నే ఎందుకు కోరుకొనుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన నిన్నే ఎందుకు తన చిత్తములో తన ప్రణాళికలో ఏర్పరచుకున్నటువంటి వాడై ఉన్నాడు అన్న అంశమును బట్టి ఈ దినాన మనము చర్చించుకుందాం, చెప్పుకుందాం. మనము మనిషి అన్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరికొకరికి ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండవచ్చు, ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండవచ్చు. లోకములో నీవు మనుషులకే అంతటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివైతే ఈ దినాన నిన్ను తన చేతులతోటి సృష్టించి నిన్ను తన రూపమందు తన పోలికగా నిర్మించుకున్న దేవునికి ఎంత ప్రత్యేకమైన వాడవో, ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడవో ఒకసారి మనము ఈ లేఖనములను బట్టి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఆయన నిన్ను ఎందుకు అంత ప్రత్యేకముగా ఏర్పరచుకునేటువంటి వాడై ఉన్నాడు, ఎందుకు అంత ప్రాముఖ్యమైన వాడిగా ఏర్పరచుకొని ఉన్నటువంటి వాడై ఉన్నాడు అంటే లేఖనములను మనం చదువుదాము. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, ఆయన నిన్నే ఎందుకు అంత ప్రత్యేకమైన వారిగాను ప్రాముఖ్యమైన వారిగాను ఏర్పరచుకున్నటువంటి వాడై ఉన్నాడు ఇక్కడ ఈ లేఖనములు మనకి తెలియచేయుచున్నటువంటి ఉన్నది. నీ తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునిపే ఆయన నిన్ను గూర్చి ఆలోచించినటువంటి వాడై ఉన్నాడు. నీ తల్లి గర్భములో నిన్ను పిండముగా రూపించిందే ఆయన కదా. తన రూపముతోటి తన పోలికతోటి ఈ లోకంలోనికి వచ్చేటట్లు చేసిందే ఆయన కదా. అందుకనే ఆయన ఈ దినాన దేవుడు నిన్ను ప్రాముఖ్యమైన వానిగా ప్రత్యేకమైన వానిగా ఏర్పరచుకున్నటువంటి వాడై ఉన్నాడు, ఎన్నుకొనినటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఈ దినాన నీవు ఆయన దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైన వాడివో లేఖనములు మనకి తెలియచేయచ్చు అన్నది. 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 20వ వచనం మనము చదువుకున్నాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, ఇక్కడ ఆయన ఈ దినాన నిన్నే ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడు అని అంటే, నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు కాబట్టి. ఒక వస్తువుకు ఇచ్చినటువంటి డబ్బులను బట్టి చెప్పొచ్చు ఆ వస్తువు ఎంత ప్రత్యేకమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంతటి విలువ కలిగిందో. అయితే ఈ దినాన ఆయన ఏమి ఇచ్చి నిన్ను విలువ పెట్టి కొన్నాడు అంటే, తన ప్రియ కుమారునే నీ కొరకు ఈ లోకములోనికి పంపించి నిన్ను పరిశుద్ధిగా మార్చుట కొరకు, పాపములో నుండి నిన్ను విడిపించుట కొరకు దేవుని కుమారునిగా నీవు ఏర్పరచబడుట కొరకు ఆయన తన కుమారుని ఈ లోకంలోనికి పంపించినటువంటి వాడై ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా ఈ దినాన నీవు పరిశుద్ధుడవై పవిత్రుడవై ఉన్నావు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టరు, నీ బంధుమిత్రులు నీ కొరకు ప్రాణం పెట్టరు, నీవు నమ్ముకున్నటువంటి నీ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టరు. కానీ నిన్ను ఏర్పరచుకున్నటువంటి ఆయన మాత్రము, నిన్ను ఏర్పరచుకున్నటువంటి
తండ్రి మాత్రము ఏం చేశాడు? తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆయన రక్తము ద్వారా నిన్ను కొన్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప త్యాగం అండి. ఎవరు చేయనటువంటి కార్యములు ఆయన నిన్ను ఎన్నుకొని చేయించి ఉన్నాడే. ఈ దినాన ఆయనకు నీవు ఏమి ఇవ్వగలుగుతావు? ఆయన ఈ దినాన నిన్ను ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడు అనుటకు మరొక లేఖనంలోన మనము చదువుతాం. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. చూడండి, ఆయన నిన్ను గూర్చి ఉద్దేశించినటువంటి వాడై ఉన్నాడు, నిన్ను గూర్చి ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడు నిన్ను ఎరిగాడయా? ఎప్పుడు నిన్ను గూర్చి ఆయన ఆలోచించాడయా అని లేఖనములను మనము పరిశీలించినప్పుడు, తెలుసుకునేటప్పుడు, చదివినప్పుడు మనము మొదట్లోనే చదువుకున్నాము కదా. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనంలో, నీ తల్లి గర్భములో పిండముగా నీవు రూపింపబడక మునిపే ఆయన నిన్ను గూర్చి ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా! చూడండి, ఇక్కడ లేఖనములు తెలియజేయించి ఉన్నవి. చూడండి, ఇక్కడ లేఖనములు తెలియజేయించి ఉన్నవి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి ఉద్దేశములు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును. ఇది నాన్న ఆయన నిన్ను గూర్చి ఎంతగా చింతిస్తున్నాడు, నిన్ను ఏర్పరచుకొని ఆయన ఈ దినాన ఎంతగా సంతోషిస్తున్నాడో ఈ లేఖనములు మనకి తెలియచేయించి ఉన్నవి. అయితే ఈ దినాన నీవు ఆయనకు ఇవ్వవలసినది ఏంటి? నిన్ను అంతగా ఏర్పరచుకున్నాడు కదా, అంతగా నిన్ను ఎన్నుకున్నాడు కదా, అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కదా. నీ కొరకు తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించి రక్తమును కార్పించినటువంటి వాడై ఉన్నాడు కదా. అయితే ఈ దినాన నీవు ఆయన కొరకు ఏమి చేయాలి? సహోదర సహోదరుడుగా ఒకసారి నీవు యోచించుకో, ఆలోచించుకో. నేను ఈ దినాన ఆయనకు ఏమి చేయాలి? ఎవరు చేయనటువంటి త్యాగము నా కొరకై చేశాడే, ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప పేరును నాకిచ్చాడే, చాలా ప్రాముఖ్యమైన వాడిగా, ప్రత్యేకమైన వాడిగా ఆయన నన్ను ఎన్నుకొని ఏర్పరచుకునేటువంటి వాడై ఉన్నాడే అని ఒకసారి నీవు ఆలోచించుకొని నువ్వేం చేయాలి? ఆయనను ఈ దినమే నీ జీవితంలోనికి ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. తలుపు యొద్ద నిల్చుండి ఆయన తలుపు తట్టుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. నా కుమారుడు నా స్వరము విని తలుపు తీయకపోతాడా అని ఆయన హృదయమును తలుపుల యొద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన స్వరమును ఈ దినాన నీవు గ్రహించి తలుపులు తీసి ఆయనతో నీతో ఆయనను సంతోషముగా ఉండేదవుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.